ఈ ఒక్క ఇన్ఫెక్షన్ వల్ల కొంత డ్యామేజ్ అవ్వచ్చు, కానీ 2, 3 ఇన్ఫెక్షన్స్ వస్తే మటుకు ఈ రకంగా రిఫ్లక్స్ వల్ల కిడ్నీలో ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన భాగము చెడిపోయి అది పనిచేయటం మానేస్తుంది. దాన్ని స్కార్ అంటారు. స్కార్ అంటే మనకి దెబ్బ తగిలితే ఇక్కడ స్కార్ వచ్చినట్టు అనమాట. దట్ ఈస్ నాట్ నార్మల్ స్కిన్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ అబ్నార్మల్ స్కిన్. అలా కిడ్నీలో స్కార్ అంటారు. ఆ స్కార్ ఈజ్ ఎ పర్మనెంట్ డ్యామేజ్, లైఫ్ లాంగ్. ఇట్ ఒకసారి స్కార్ ఫామ్ అయిందంటే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సపోజ్ కిడ్నీలో జనరల్గా ఫస్ట్ డ్యామేజ్ స్టార్ట్స్ ఎట్ ద పోల్స్, అప్పర్ పోల్, లోవర్ పోల్, మిడిల్లో లాస్ట్లో అవుతుంది. దానికి ఏవో మెకానిజమ్స్ ఉన్నాయి. సో డ్యామేజ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ డ్యామేజ్ అయింది, అప్పర్ పోల్ డ్యామేజ్ అయింది అనుకోండి, బాడీ యొక్క రికవరీని బట్టి ఆ ఇన్ఫెక్షన్ ఎంత స్ట్రాంగ్గా వచ్చిందనే దాన్ని బట్టి సమ్టైమ్స్ ఇట్ కెన్ కమ్ బ్యాక్ అండ్ సో ద డ్యామేజ్ కెన్ బి రివర్సిబుల్, బట్ ఇన్ సమ్ ఇట్ కెన్ బి ఇర్రివర్సిబుల్ అండ్ ఫార్మ్ ఎ స్కార్. స్కార్ ఇస్ ఎ పర్మనెంట్ డ్యామేజ్. 2-3 సార్లు ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, మల్టిపుల్ స్కార్స్ ఫామ్ అయినాయి అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు వేలుంది, ఇది కట్ చేసేసినట్టు ఇదే ఉంటుంది. రెండో ఇన్ఫెక్షన్ ఇది పోయినట్టు చెప్తున్నాను. అంటే కిడ్నీ ఉంటుంది, పనిచేయదు. కిడ్నీ ఉంటుంది, మీకు అల్ట్రాసౌండ్ చేస్తే కిడ్నీ కనపడుతుంది. అంటే బాగా సివియర్ డ్యామేజ్ అయిపోతే కిడ్నీ చిన్నగా స్ట్రంకెన్ కిడ్నీ అని ఇస్తారు, స్మాల్ స్ట్రంకెన్ కిడ్నీ అని ఇస్తారు. కానీ బట్ మేజర్ డ్యామేజ్ అవ్వకపోతే కిడ్నీ కనపడుతూనే ఉంటుంది. మీరు ఫంక్షనల్ టెస్ట్ చేస్తే అల్ట్రాసౌండ్లో ఫంక్షన్ తెలియదు కదా, ఓన్లీ స్ట్రక్చర్. డిఎంఎస్ఏ అని ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ యూజువల్గా 2 months తర్వాత చేస్తాం, ఎందుకంటే రివర్సిబులా ఇర్రివర్సిబులా తెలిసిపోతుంది. అప్పటికి ఇంప్రూవ్ అయిపోతాయి కదా టైం తోటి. సో 2 months తర్వాత డిఎంఎస్ఏ చేస్తే యూ కెన్ ఫైండ్ దట్ దెర్ ఇస్ ఎ డిఫెక్ట్ ఇన్ ది అప్పర్ పోల్ ఆఫ్ ద కిడ్నీ. దట్ మీన్స్ దట్ పార్ట్ ఈస్ గాన్. సో ఈ స్కార్ రావడం వల్ల ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ స్కార్ ఇన్ ద కిడ్నీ ఈజ్ VUR, మూత్రం వెనక్కిపోవడం ఇన్ చిల్డ్రన్. ఎస్పెషల్లీ మీరు ఇమాజిన్ చేసుకోండి, చిన్న పిల్లల్లో కిడ్నీ కూడా చాలా లేతగా ఉంటుంది. సో బ్యాక్టీరియా దాన్ని తినేయటం చాలా ఈజీ. ఇప్పుడు లేత మొక్కన మేకలు నవ్వులేస్తాయి, వృక్షాన్ని నవ్వులుతాయా? సో అడల్ట్స్లో VUR ఒకవేళ ఉన్నా చెప్తున్నా డ్యామేజ్ వచ్చే అవకాశం చాలా తక్కువ. వేరే చిల్డ్రన్లో ఆ లేత కిడ్నీస్ని పటపట తినేస్తాయి బ్యాక్టీరియా వెళ్ళి. దానివల్ల మేమేం చెప్తామంటే, ఫస్ట్ థింగ్, rule out urinary infection for any high grade fever by doing a simple test, complete urine examination. Once you diagnose it's a urine infection, treat it adequately 2 weeks. Get an ultrasound can be done any time, first day, second day, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. Even if the ultrasound is normal, because ఈ రిఫ్లక్స్ లో the ultrasound can be normal. ఫంక్షన్ టెస్ట్ కావాలి. అబ్స్ట్రక్షన్లో మీకు వాపు కనపడుతుంది, కానీ రిఫ్లక్స్లో ఒక్కోసారి వాపు కనపడచ్చు, ఒకసారి కనపడకపోవచ్చు. సో ఈవెన్ ఇఫ్ ది అల్ట్రాసౌండ్ ఈజ్ నార్మల్, ఆఫ్టర్ ఆల్మోస్ట్ వెన్ యూఆర్ కంప్లీటింగ్ ద యాంటీబయాటిక్ కోర్స్, ఒక MCUG టెస్ట్ చేయించండి. MCUG ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం, ఎందుకంటే అది యూరిన్ చోటు నుంచి బ్లాడర్లో ఒక పైప్ వేసి దానిలో డై పంపించి బ్లాడర్లోకి ఎక్స్రే మెషిన్లో వాళ్ళు యూరిన్ పోసేటప్పుడు మనం చూస్తుంటే యూరిన్ కిందకు వచ్చేటప్పుడు పైకి కూడా వెళ్ళటం కనిపిస్తుంది, రిఫ్లక్స్. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్. పైప్ వేసి చెయ్యాలి, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ యాంటీబయాటిక్ కవర్, ఎందుకంటే పైప్ వేయటమే ఇట్ ఈస్ ఇంటర్వెన్షన్ కాబట్టి. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఎ ట్రీటబుల్ కాజ్. పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అయితే ఒకసారి స్కార్స్ వచ్చినాయి అంటే సార్, ఫ్యూచర్లో హైపర్ టెన్షన్ రిస్క్, వీ హెవ్ సీన్ 3 years, 4 years, 5 years చిల్డ్రన్ విత్ హైపర్ టెన్షన్, హై BP బికాస్ ఆఫ్ స్కార్స్. సో హైపర్ టెన్షన్ రిస్క్, ఆడపిల్లలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు రిస్క్, ఒకటి కాదండి. డెఫినెట్గా మనము ఇది అవగాహన తెలుసుకుని ఇది రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకసారి రిఫ్లక్స్ డయాగ్నోజ్ అయిందనుకోండి, ట్రీట్మెంట్. నేను పేరెంట్స్కి ఏం చెప్తానంటే, కారణం తెలియకపోతేనే భయపడాలి. కారణం తెలిసిన తర్వాత అట్లీస్ట్ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్. సో అందుకని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కారణం తెలుసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.